కౌసల్య సుప్రజరామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అయ్యో లేట్ అయిపోతుంది, ఫాస్ట్ గా కానిచ్చేయాలి. అసలే వరలక్ష్మి వ్రతం చాలా పనులున్నాయి ఈ రోజు. అబ్బబ్బబ్బా పాపా లే, ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా, చాలా పనులున్నాయి. వ్రతం ఉంది ఈ రోజు. అసలు ప్లీజ్ పడుకోనివ్వు, నేను అమ్మవారిని దర్శనం డిజిటల్లో చేసుకుంటాను. ప్లీజ్ పడుకోనివ్వు, అరవకమ్మా ప్లీజ్. డిజిటల్లో కాదే, అమ్మవారిని నువ్వు నిష్టగా పూజ చేసుకుంటే అమ్మవారు అనుగ్రహిస్తారే. అమ్మయ్య లేచొచ్చింది, వెళ్ళి ఆ వైట్ డ్రెస్ వేసుకొని కొంచెం కుంకుమ పొట్టు పెట్టుకురాపమ్మా. అమ్మా నువ్వు కుంకుమ ఇక్కడొక్కటే పెట్టుకుంటావు, నేను చూడు ఒళ్ళు మొత్తం కుంకుమ ఉండేలాగా ఈ డ్రెస్ వేసుకొచ్చాను. సరేలే కానీ వెళ్ళి వైట్ డ్రెస్ అన్న వేసుకోరాపోవే తల్లి. అమ్మా వైట్ డ్రెస్ నన్ను కొంచెం అవుట్ లుక్ చేస్తుందమ్మా, అదే ఈ డ్రెస్ అనుకో చాలా క్లాసిక్ గా కనిపిస్తా. అమ్మవారు నీ క్లాసిక్నెస్ చూడరే, భక్తి చూస్తారు. సరే సరే అమ్మా, నాకు ఆకలేస్తుంది, ముందు తినేసి దాని తర్వాత పూజ చేసుకుందాం ప్లీజ్ అమ్మా. అంత లేదు, వచ్చి కూర్చో, పూజ చేశాక నీకు ఈరోజు. హే సిరి, హౌ టు డూ వరలక్ష్మి వ్రతం ఇన్ 15 minutes. మీ జెన్జీ వాళ్ళతో వేగలకు చస్తున్నామే బాబు, అలా స్విచ్ చేయగానే ఇలా పని అయిపోవాలనుకుంటారు. పూజ ఇది, పసుపు నీళ్ళు చల్లించుకో. అబ్బా అమ్మా నేను ఇప్పుడే శానిటైజ్ చేసుకొచ్చా, పసుపు నీళ్ళు చల్లకు నువ్వు నా మీద. శానిటైజ్ లేదు ఏం లేదు, నోరు మూసుకొని చల్లించుకో. అమ్మవారు కూడా డెటాల్ని అప్రూవ్ చేస్తారమ్మా, పసుపు నీళ్ళు చల్లకు. అమ్మా నీ పసుపు నీళ్ళంతా సరే కానీ ఈ వ్రతం ఎందుకు చేసుకుంటావు అసలు నువ్వు ప్రతి ఇయర్? అబ్బా ఇప్పుడు కన్నా దారిలోకి వచ్చావే, ఆగు చెప్తా. అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారంటే ఆ అమ్మవారిని మనం వరాల కోసం పూజిస్తామంట. అంటే అనుగ్రహిస్తారు, మన మీద దయ చూపుతారు అని చెప్పి పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు ఈ పూజ అయితే చేసుకుంటారు. ఎప్పుడు చేసుకుంటారు అని అయితే అడుగుతాను నన్ను. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం పూట ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఎవరికి కుదిరిన రోజు వాళ్ళకి చేసుకుంటారు. మరి పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళు చేసుకోకూడదా అంటే అదేమీ లేదు. పెళ్ళి కాని వాళ్ళు మంచి భర్త కోసం పూజిస్తారు అమ్మవారిని. అదే పెళ్ళి అయిన వాళ్ళైతే భర్త ఎదుగుదల కోసం మెయిన్గా పసుపు కుంకాలు కలకాలం ఉండాలని ఒక్క కోరికతో మాత్రమే ఈ పూజ అనేది చేసుకుంటారు. ఈ వ్రతంకి ఒక మైథాలజికల్ స్టోరీ కూడా ఉంది. అదేంటంటే పార్వతీదేవి వెళ్ళి శివుణ్ణి అడుగుతుందన్నమాట, ఒక వ్రతాన్ని అయితే ప్రసాదించండి భూలోకంలో ఉండే స్త్రీలకు, వాళ్ళు ఆ వ్రతం చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా అండ్ అలానే ఎదుగుదల ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీలో అంటే ఐశ్వర్యం రావాలి, అలాంటి వ్రతం ఒకటి ప్రసాదించండి అని పార్వతీదేవి అడిగినప్పుడు శివయ్య ఒక ఆమెకి, చారుమతి అనే ఒక ఆమెకి ఈ వ్రతం గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట కలలో. ఆ చారుమతి దేవి ఆ వ్రతాన్ని కొనసాగిస్తూ చెప్పిన ప్రతి కీ పాయింట్ నోట్ చేసుకొని మరి ఆ వ్రతాన్ని చేస్తుంది. వ్రతం పూర్తవగానే లక్ష్మీదేవి అమ్మవారు ప్రత్యక్షమవ్వి చారుమతి దేవికి మీకు ఇప్పటి నుంచి మీ ఇంట్లో సిరి సంపదలు అండ్ అలానే మీ హస్బెండ్ ఆయుష్ అన్నీ చాలా పసుపు కుంకాలతో చాలా సంతోషంగా ఉంటావని అయితే దీవిస్తారనమాట. అందుకోసం కూడా ఈ వ్రతం అనేది చేసుకుంటారు. అందుకే పెళ్ళైన ఆడవాళ్ళు మోస్ట్లీ ఈ వ్రతం చేసుకుంటారు. ప్రతి శుక్రవారం చేసుకునే ఈ వ్రతంలో మనం అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో చూసుకుంటాం. ఆ పసుపు ముద్దని తమలపాకు మీద పెట్టి పూజించి 8 మంది అవతారాల అమ్మవారిని అయితే దాంట్లో మనం చూసుకొని పూజిస్తాం. దాంట్లో మొదటి అవతారం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదిలక్ష్మి అమ్మవారు. వాళ్ళైతే ప్రైమరీ వెల్త్ కోసం మనం వాళ్ళని పూజిస్తాం. ధనలక్ష్మి అమ్మవారు వెల్త్ అండ్ మనీ కోసం మనం వాళ్ళని పూజిస్తాం. ధాన్యలక్ష్మి అమ్మవారిని అయితే మనం ఫుడ్ అండ్ వ్యవసాయం కోసం అయితే ఆమెను మనం పూజిస్తాం. గజలక్ష్మి అమ్మవారు మనకి పవర్ అండ్ రాయల్టీ కోసం మనం ఆ అమ్మవారిని పూజిస్తాం. సంతాన లక్ష్మి మనం చిల్డ్రన్ అండ్ ఫర్టిలిటీ కోసం సంతాన లక్ష్మి అమ్మవారిని పూజిస్తాం. వీరలక్ష్మి అమ్మవారు మనకి కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ రావాలంటే వీరలక్ష్మి అమ్మవారిని పూజిస్తాం. విజయలక్ష్మి అమ్మవారు మనకి సక్సెస్ కావాలంటే విజయలక్ష్మి అమ్మవారిని పూజిస్తాం. విద్యాలక్ష్మి అమ్మవారు వాళ్ళని మనం నాలెడ్జ్ కోసం అండ్ ఎడ్యుకేషన్ కోసం అయితే మనం ఈ అమ్మవారిని అయితే పూజిస్తాం. ఇలా మనకి తెలియకుండానే అష్టలక్ష్ములు అని అంటారు. వాళ్ళనే ఈ 8 అవతారాలు 8 అమ్మవార్లు అని అన్నమాట. వాళ్ళందరినీ మనం ఈ ఒక్క వ్రతంతో
మనం వాళ్ళ అనుగ్రహం అయితే పొందొచ్చు. మీరు కూడా ఈ వ్రతం చేసుకోండి. అండ్ ఇలానే మీ పిల్లలకి కూడా ఈ వ్రతాన్ని చేపించండి. వ్రతంతో అమ్మవారు ఇన్ని ఇస్తారా అమ్మ మనకి? పాప నేను కొంచెం పూజ పనులు చూసుకోవాలి, నువ్వు వెళ్ళి ప్రసాదం ప్రిపేర్ చేయపమ్మా. అమ్మకి హెల్ప్ చేయమ్మా ఈరోజన్నా. అమ్మా నువ్వు ఇలా కష్టపడతావని ఆల్రెడీ స్విగ్గీలో ఆర్డర్ పెట్టేశా, వచ్చేస్తుంటాయి. అమ్మవారికి పార్సెల్ ఫుడ్ ఇవ్వాలంటే ఈ జనరేషన్ పిల్లలకి డివోషనల్ లాజిక్కే లేదు. అమ్మవారు మన ఇన్కన్వీనియన్స్ని అర్థం చేసుకుంటారమ్మా. అందుకే కదా స్విగ్గీ ఆప్షన్ పెట్టారు, ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టారు చూడు. ఇదిగో పాప ఈ ప్రసాదం తిను, కొంచెం తినమ్మా. అమ్మా ఏంటి ఈరోజు పాయసం చేసావా? దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా? అమ్మా నేను తిన్నమ్మా, ప్లీజే క్యాలరీసే. అమ్మవారి ప్రేమను చూడాలి ప్రసాదంలో, క్యాలరీస్ కాదు. ఎంత ప్రేమ చూసినా కూడా క్యాలరీసే కదమ్మా. అసలే నేను డైట్లో కూడా ఉన్నా. ఏడ్చవు, తిను. అమ్మా రామ్మ లక్ష్మీదేవితో ఒక సెల్ఫీ తీసుకుందాం, ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తా. రామ్మ ప్లీజ్. అమ్మవారితో సెల్ఫీ అంటే అమ్మవారు కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారమ్మా ఈ మధ్య. పాపం ఆ అమ్మవారికి వైఫై కనెక్షన్ పెట్టియాల్సిందే మీ టెక్నాలజీ అంతా అర్థం చేసుకోవడానికి. అమ్మా నేను నిన్ను ఎంత విసిగిచ్చినా, ఫోటోలని ఎంత ఆట పట్టించినా కూడా నేను ఎందుకు ఫొటోస్ ఇవన్నీ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాను అంటే మన మూలాల్ని ఒక 10 మందికి తెలియజేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్రతం చేసుకొని ఆ ఫొటోస్ పోస్ట్ చేస్తే కనీసం పోస్ట్ కోసమైనా వ్రతం చేసుకునే వాళ్ళు ఉన్నారమ్మా. అలాగా, సరే చాలా జాగ్రత్తగా చూపించు అమ్మవారిని. అన్ని విషయాలు తెలుసుకొని దాని తర్వాత మాత్రమే సోషల్ మీడియాలో అమ్మవారిని 10 మంది చూసి మంచే నేర్చుకోవాలి, చెడు కాదు, సరేనా? చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూపించు. మనందరం కూడా మన పద్ధతుల్ని ఇలా పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. మన మూలాలు వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి డివోషనల్ స్పిరిట్ని అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయండి. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం టు యు ఆల్.